క్రితం కాదండి, మొన్న హైదరాబాద్లో బిల్డింగ్ మీద టెంట్ వేసి టెంట్లో వీళ్ళు శృంగారం చేసుకుంటూ లైవ్ పెట్టారు. టికెట్లు కొనుక్కొని చూడాలి. ఇది శృంగారం ఒకటి, కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటివి 10 మంది చూసేవి కాదు. అది రాను రాను ఏమైపోతుందంటే మనమే ఉన్నాం. ఎవరినైనా దిగంబరంగా రోడ్డు మీద చూసామనుకో ఏదైనా అనిపిస్తుందా? పక్కకు బుర్ర తిప్పుకుని వెళ్ళిపోతాం. అది ఎంత చాటుమాటుగా ఉంటే అంత మనకి మంచిది. మన కోరికలు కూడా, మన జీవితంలో మనకి కోరికలు కూడా అతిగా ఉండకూడదు. ఉండొచ్చు ఆశ అన్నది ఎక్కడ దాకాను పలానా టార్గెట్ మనం కొట్టాలి అని రీచ్ అయ్యే విధానంలో ఉండాలి. ఆ రీచ్ అయ్యేటప్పుడు ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం అన్నది అది కూడా మనం ఆలోచించాలి. అది ఈ రోజుల్లో అది లేదు. అన్నగారు పోయినా పర్లేదు, ఆ అన్నగారు ఆస్తి మాత్రం మనకు వచ్చి కావాలి. కరెక్ట్. అలాగా చాలామందిని ఈరోజు నేను చాలా చోట్ల చూశాను. ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అమ్మాయికి కూడా సమాన వాటా అనేసి వచ్చిన తర్వాత అమ్మాయి కట్నం తీసుకుని వెళ్ళిపోయినా మళ్ళీ అన్నగారు అమ్ముకునేటప్పుడు వాటాకు వస్తున్నారు. అది నిజంగా ఎంత దరిద్రం అంటే వాళ్ళు పాపం తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి తర్వాత వీళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. అదీ కాకుండా ఈ రోజున ఈ కలి ప్రభావం వల్ల ఇలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అవునా? మంచి ఎప్పుడు కూడా తొక్కేస్తూ ఉంటుంది, చెడు ఎప్పుడు కూడా పైకి లేస్తూ ఉంటుంది. ఈ మహిళలు మొదటి మనకి ఇందిరాగాంధీ మహిళ కింద ఒక స్టెప్ ఎదురుకు వచ్చింది ఆవిడ. ఇంకా అంతకుముందు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు వృత్తిలో చూసారో లేదో ఇందిరాగాంధీని కానీ ఎవరినైనా వాళ్ళని వృత్తిలో ఎంత కరెక్ట్గా ఉంటారో ఇంటికి వెళ్ళాక ఇంటి యొక్క సమస్య కూడా అంతే కరెక్ట్గా తీసుకునేవారు బాధ్యతలు. ఇప్పుడు చాలామంది మహిళలు ఉన్నారు, ఆఫీసులో ఉద్యోగం చేసినా సరే ఇంటికి వచ్చాక పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయి నేను సంపాదించాను, నా మొగుడితో పాటు నేను సమానంగా సంపాదిస్తున్నాను, వాడే ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి అన్నది ఎప్పుడైతే మనకి ఈర్ష్యాద్వేషాలు మనసులో కలిగాయో అదే కలి ప్రభావం అంటారు. ఓకే ఓకే. ఈర్ష్యాద్వేషాలు ఎప్పుడైతే కలిగాయో అప్పటి నుంచి కూడా భర్తను చంపేయాలి. ఈ సుఖాలు బాగా మరిగేశారు స్వామి. నీకు ఇంకో విషయం ఏంటంటే దీంట్లో నేను ఒక విషయం చెప్తాను, బాగా నాకు అనుభవంలో ఉన్నది. ఈ రోజున ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారంటే కనుక వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు చట్టాపట్టాలు వేసుకుని, ఇది కరెక్ట్గా ప్రేమికులందరికీ జరిగేది ఇది, చెప్పండి వాళ్ళకి చట్టాపట్టాలు వేసుకుని అవును జాగ్రత్తగా ఆ సినిమాకి ఈ సినిమాకి అని వీడి ఆఫీస్కి అప్పుడు డొమ్మా కొట్టేసి అవును తిరుగుతూ ఉంటారు. తిరిగేశాక కరెక్ట్గా వాళ్ళిద్దరికి వివాహం చేసేసామనుకో అక్కడి నుంచి ఈ కుర్రాడికి బాధ్యతలు పెరిగిపోతాయి. గొడవలు ఎక్కడ వస్తున్నాయంటే అక్కడ వస్తున్నాయి, బాధ్యతలు పెరిగిపోతాయి. తర్వాత డెలివరీ అవ్వడం, పాపో బాబో కలగడం, వీడిని స్కూల్లో వెయ్యాలి, వీడి ఆఫీస్కి వెళ్తే కానీ గడవదు. ఇలాగా బాధ్యతలు పెరిగాక ఈ అమ్మాయి అంటుంది, అప్పుడు బలానా చిరంజీవి సినిమా వస్తే తీసుకెళ్ళావు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళావు, అప్పుడేమో ఐస్ క్రీమ్ ఇప్పించేవాడివి, ఇప్పుడు ఎందుకు ఇప్పించట్లేదు అని ఈ విధంగా గొడవలు మొదలవుతున్నాయి. గొడవలు మొదలయ్యాక అక్కడి నుంచి ఊరుకుంటున్నాడా, ఎవడో పక్కోడు చూస్తాడు, ఈ అమ్మాయి బాగుంది కదా అని ఆడు మళ్ళీ ఏదో చేస్తే ఇది భర్తను చంపేయడం. అదే విషయాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే సుఖం. దీనికి జ్యోతిషపరమైన కారణాలు ఏమన్నాయి గురుగారు? ఈ కలి ప్రభావంలో బాగా ఎక్కువగా గ్రహస్థితి అంటే నేను నిజంగా చెప్పాలంటే కనుక రాహు కానీ కేతు కానీ శుక్రుడు కానీ ఉంటే కనుక వివాహ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. అవునా? వివాహ విషయంలో అవని ఇలాంటి గొడవలు రావడానికి అవని. అది కాకుండా ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఎందుకని అడగరే, వీళ్ళకి వెనకాల సరైన అడ్వైజర్ లేక తల్లి కానీ తండ్రి కానీ ఒక చెప్పే సోదరుడు కానీ అలాగే ఫ్రెండ్స్ కానీ సరైన ఎందుకురా తీసుకొచ్చారా చేసేసుకో అంటారు. చెప్పేవాడు చాలా స్పీడ్గా చెప్తాడు, ఇప్పుడే నేనే ఉన్నాను ఎందుకు నువ్వు ఇల్లు కట్టే అంటాం. ఆ స్తోమత తట్టుకోగలవా లేదో అన్నది నేను చూడను. అలాగా ఎందుకంటే ఒక తల్లి తండ్రి ఎంతలాగా వీళ్ళని ప్రేమించి పెంచి పెద్ద చేసి చదివిస్తున్నారంటే పిల్లలు పుడతారు చూసారా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళు బాగా చూస్తూ ఉంటారు. వీళ్ళేమో అమ్మ ఏ అమ్మ అంటూ గొడవ చేస్తూ ఉంటారు చూసారా, అమ్మడి అమ్మ మా నాన్న అప్పుడు చదవరా అంటే మేము చదవలేదు అది అనేసి వీళ్ళు బాధపడతారు. ఇంకంతా అయిపోయాక బాధపడిన ఒకటి బాధపడకపోయిన ఒకటి. అలాగా తల్లి తండ్రి ఈ రోజున నేను అన్నాను కాదు కానీ ఎంత ప్రేమగా పెంచుతున్నారంటే పిల్లల్ని అంత ప్రేమగా పెంచుతున్నారు, అల్లారు ముద్దుగా. అసలు నిజంగా ఈ పిల్లలు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇదివరకు మాకు చదువుకోవడానికి కూడా అంతలాగా ఏమి ఉండేవి కాదు. అవును, ఆ వీధి బడిలోకి వెళ్ళడం, ఆ బళ్ళల్లో చదువుకోవడం, పుస్తకాలు 2 పుస్తకాలు, ఓ సంచి, ఓ పలక అంతే. అదైనా సరే ఈ సిమెంట్ సంచిలో ఉన్నాయి చూసారా, అలాంటి వాటిని కుట్టించి దాంట్లో పలక పెట్టి పంపేవారు.
ఆ పలక వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఈ రోజున లక్షలు పోసి ఈ కుర్రాడు ఎక్కడైనా అలసిపోతాడమని మళ్ళీ ఇంటికి వచ్చాక మేము నీళ్ళు అవి తేవాలి, ఇంట్లో అన్ని ఆ పనులు చేయాలి ఈ పనులు చేయాలి, ఇలా చేసేవాళ్ళం మేము. ఈ రోజున ఏ పని చెప్పట్లేదు. ఆడికి ఒక గది ఇచ్చి ఆ గదిలో కూర్చుని చదువుకోరా అంటే ఆ గదిలో వీడు చల్లట్టుకుని ఏ అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటున్నాడు వీడు. ఏ క్లాస్ చూస్తున్నాడో తెలియదు వీడికి. అలాగా అయ్యో నా తండ్రి నా తల్లి నా కోసం కష్టపడి ఇంతలా చదివిస్తున్నారా అనే ఒక జ్ఞానం ఉంటే కనుక పిల్లలకి ఎవరికైనా సరే వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారమ్మా. ఈసారి తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే పిల్లలు బాగా తెలుసుకోవాలి. ఎంత కష్టపడి వీళ్ళు చదివించి ఆ రూపాయి తెచ్చి వీళ్ళ చదువు మీద పెడుతున్నారు. ఏంటంటే ఈ రోజున 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు ఎవరైనా సరే ఓ తండ్రి పిల్లాడికి దాంట్లో 25,000 దగ్గర నుంచి 50,000 దాకా పిల్లాడు చదువు ఖర్చుకి అయిపోతుంది అన్నమాట. చదువు ఖర్చుకి సగం అయిపోతుంది ఆడి జీవితం. అదే 50,000 ఇటు దాచుకుంటే కనుక వీడు చచ్చేటప్పుడు ఏ క్లాస్ గా బ్రహ్మాండంగా వీడికి ఏ కార్యక్రమాలకైనా దేనికైనా ఉపయోగపడతాయి, ఆరోగ్యానికైనా దేనికైనా. కానీ పిల్లల మీద మమకారంతోనూ పిల్లల్ని పెంచాలి, చదివించాలి, సర్వస్వం తనే అని చెప్పి రూపాయి పోగేసి పిల్లల్ని చదివిస్తున్నారు. చదివించాక వీళ్ళు ఏమిటయ్యా అంటే ప్రేమించడమనో లేకపోతే ఇంకోటనో ఇలాగ లేనిపోని గొడవలు తెచ్చుకుని తల మీద తెచ్చుకుని ఒక్క అమ్మాయి ఏదైనా సూసైడ్ చేసుకుందిరా అంటే కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలే జీవితాలు చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకయ్యా అంటే తల్లి తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఏదో పెళ్లి చేసి ఒక 5 చేతిలో పెడతామని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆశలన్నీ ఎవరి కోసం నువ్వు వాడి ఆశలు చేసేస్తున్నావు. కరెక్ట్. అదే విధంగా ఒక అబ్బాయి కూడా ఆ తల్లిదండ్రుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆశలన్నీ కూడా నువ్వు కూడా అడి ఆశలు చేసేస్తున్నావు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమిటయ్యా అంటే ఈ అబ్బాయి ప్రేమించాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏదో తాగి చనిపోయింది అనుకో, ఈ అబ్బాయి జీవితం అంతా కూడా నిజంగా దీనివల్ల పోయాడా దాని వల్ల పోయాడా అన్నది తెలియదు. ఈ అమ్మాయి ఎందుకు చనిపోయినా సరే వాడు జైలు పాలు అయిపోతున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇవాళ నేను బలానా వాడిని కొట్టేశాను, బలానా వాడిని తిట్టేశాను, నేను ఏ క్లాస్గా ఉన్నాను అనుకున్నది జీవితం కాదు. తల్లి తండ్రి ఆ తర్వాత మనకి మంచి నమ్మకమైన విధానం ఇవన్నీ కూడా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్తారు. దైవం మీద లేదండి ప్రతి ఒక్కళ్ళకిను, తల్లి మీద లేదు, తండ్రి మీద లేదు. ఏ అంటే మాట్లాడే విధానం ఈ రోజున ఈ సీరియల్లో కానీ ఈ సెల్లు చూడటంలో కానీ లేదా బయట వ్యక్తులు మంచి తెలుసుకోవట్లేదు. ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడు అనేవి 2 ఉంటాయి. మంచిని గ్రహించడం మానేసి చెడుని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నారు. అందువల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు. అలాగే ఈ చెడిపోవడం వల్ల ఏమవుతున్నాయ్యా అంటే వీళ్ళకి ఆశలు ఎక్కువైపోయి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తల్లిని చంపేసింది అంటున్నారు. తల్లిని చంపేశాక ఇంకా అమ్మాయి బతికితే ఏంటి బతకపోతే ఏంటి, తన జీవితం ఏంటి తర్వాత కూడా తెలుసుకోవాలి కదా మనం.